బాగున్నారండి? ప్రైజ్లా అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగాలని సిస్టర్ దినదినము ప్రార్థిస్తుంది. ఈ దినము దేవునాక వాక్యం మత్తయి సువార్త 5:13 5 మరి యొక్క 10లో 11లో ఆయన ఏమంటుందంటే వాక్యం నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా శ్రద్ధ మాటలు ఎల్లపడుతున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగిన వారు మీ పూర్వీకులు కూడా మరి ప్రవక్తలను కూడా హింసించారు. అయితే మనకుండా ముందే ప్రవక్తలను కూడా ఇదే రీతిగా చేసి ఉన్నట్టు బైబిల్ గ్రంథంలో ఉంది. మరి ఆయన నిమిత్తము ఎన్నో నిందలు వస్తాయి. అబద్ధ సాక్షులు కలుగుతారు మన మీద, అబద్ధ సాక్ష్యాలు మరి నిందలు మోపుతారు, మరి మనం దుఃఖపడతారో, కొడతారో, తిడతారో, నానా రకాలమైనటువంటి మాటలని మనల్ని హింసిస్తారు. అయినప్పుడు కూడా మనం అవన్నీ లెక్క చేయకుండా మరి దేవుడు కూడా యేసయ్య కూడా ఎన్నో అవమానాలు పొందాడు కదండి. మేలు చేసి అవమానాలు పొందాడు ఆయన. మరి మనము కూడా ఈ లోకంలో ఈ యొక్క మరి శుభవార్తను ప్రకటించినప్పుడు అనేకులు ఈర్ష్యపడేవారు మన మీద అవమానాలు పెడతారు. అయినప్పటికీ మనము అవన్నీ లెక్క చేయకుండా సంతోషించి గొంతులు వేయాలి అని వాక్యం చెలపిస్తుంది. మరి దేవుడు మొదటి మాట ఆ శిలువ మీద అంటాడు యేసయ్య, మరి మీరేం చేస్తున్నారు